అసెంబ్లీలో ఆయన ఆహార్యాలు హావభావాలు మనం అందరం చూసాం. 30 ఏళ్ళు మా ప్రభుత్వం అన్నారు. మీకు ఒక్క సీటు కూడా రాదన్నారు. చరిత్ర మీరు గమనించారు. అంబటి రాంబాబు వాళ్ళు మాట్లాడిన దాన్ని కూడా మీరు పరిగణలో తీసుకెళ్తే దానికి నేనేం సమాధానం చెప్పాలండి? నేను అదే ఇందా చెప్పానండి. మీరు చేసిన దాన్ని ఆధారాలతో ఎంక్వైరీ చేస్తున్నారు. గతంలో ఎలాంటి ఆధారాలు లేకుండా ఏ తప్పులు లేకుండా మా నాయకుడిని కావచ్చు మాలాంటి మీద కేసులు పెట్టినట్టు మీ చరిత్ర మీరు చేసే పనులు అందరూ చేస్తారు కదా. ఈ విధంగా చేస్తే మిమ్మల్ని ఎప్పుడో లోపల పెట్టండి పరిస్థితి మిమ్మల్ని మీ నాయకుడిని. ఆధారం ఉన్నటువంటిది సిట్ దాని ప్రకారం దర్యాప్తు చేసుకుంటుంది. ఎవిడెన్స్ ఉన్నటువంటి వాడికి చేస్తారు తప్పితే మేము చేయడం లేదు. డర్టీ పాలిటీషియన్ అంటారా మీరు? మీ మహానాయకత ఉన్నప్పుడు దగ్గర నుంచి మీరు చేసినటువంటి భూ కుంభకోణాలు రికార్డులు ఈడీలు ఆ రోజు చేసినటువంటి ఇవన్నీ కూడా చూశారు. అందుకే జైలుకు పోయించారు. ఆ తర్వాత ఇప్పుడు మీరు ప్రభుత్వాన్ని అంటే మీరు చేసిన తప్పుడు పనులు మొత్తాన్ని కూడా ప్రజలు చూశారు. వాటన్నిటికి కూడా చేస్తున్నారు. మీరు 40 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ అనుభవం 4వ ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తి గురించి మీరు మాట్లాడేటువంటి హాస్యాస్పదం. మీకు అర్హత కూడా లేదండి. త్వరలోనే రాజకీయాల్లోకి వస్తాను, మీడియా రంగంలో కూడా వస్తాను, అప్పుడు చంద్రబాబు నాయుడు సంగతి చూస్తానని కూడా నేను మాట్లాడాను. ఎవరు అంటే రాజకీయాల్లో లేడా? ఇంతమంది రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు కదా. నంబర్ 2 నంబర్ 3 అని చెప్పుకున్నాడు కదా. ఇంకా ఆయన ఇచ్చేది ఏంది, చేసేది ఏంది చెప్పండి? మూడేందండి, ఇప్పుడు చాలా పార్టీలు ఉన్నాయి కదా పోటీ చేస్తుంటే. ఒకటి ఎంతమంది నామినేషన్ వేస్తున్నారు? అట్లాగా ఆయన ఉద్దేశం టీడీపీ వైసీపీ ఇప్పుడు రాష్ట్రంలో సరిగ్గా పనిచేయడం లేదు. 3వ రాజకీయ శక్తి అవసరం అన్నది విజయసాయి రెడ్డి ఒక ప్రధాన ఉద్దేశం. నిన్న ఆ వ్యాఖ్యలు చేశారు. అంటే కూటమి ప్రభుత్వం అసలు పనిచేయడం లేదా, ప్రజల్లోకి వెళ్ళడం లేదా, ప్రజాసేవ చేయడం లేదా? ఇదే నిదర్శనం. మీరు ఎక్కడ పోయినా రోడ్లు చూస్తున్నారు, ఇండస్ట్రీస్ వస్తున్నాయి. నిన్న ముఖ్యమంత్రి గారు మీ ప్రాంతానికి కూడా వచ్చి శంకుస్థాపనలు చేసిపోతా ఉన్నారు. మీరేం చేస్తారండి? మీరేమీ చేయకపోగా ఈరోజు మేము చెప్పిన దానికి కట్టుబడ్డ మా యువనాయకుడు యువగళంలో ఇచ్చినట్టు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తా ఉన్నాం. ఇప్పటికి 16 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారు. రేపు గూగుల్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు మేము తీసుకురాబోతా ఉన్నాం. మీరు 3వ ప్రత్యామ్నాయ శక్తి అంటావా? ఇది నేలవిడి సాయం చేద్దాం అని చెప్పి అనుకుంటా పగటి కళ్ళకి అంటున్నారు. అంతేగాని కనీసం నువ్వు ఎక్కడ మనం పోటీ చేసావు, ఏమైంది ఈ పరిస్థితి? పార్టీ పెట్టడం చాలా సులభం అనే విధంగా ఉన్నారు. కానీ పెట్టుకోవటం అధ్యక్షులు కోవటం చేస్తున్నారు. చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తి వల్ల ఉదాసీనంగా ప్రభుత్వం ఎందుకు వ్యవహరిస్తుంది? ఆ విధంగా వ్యాఖ్యలు చేసే చంద్రబాబు గారి పైన కావచ్చు, లోకేష్ గారి పైన కావచ్చు, మీలాంటి పనిచేసే మంత్రుల పైన కావచ్చు, అలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల మీకు ఏమంటే ఆయన గురించి మాట్లాడుకున్నంత అవసరం లేదండి. చెప్పండి. ఆయన వాళ్ళ పార్టీలోనే పక్కన పడేశారు. ఆయన దగ్గరికి ఎంక్వైరీలో పోతే ఆయన ఏదో అట్లా నేను ఉన్నానని మాట్లాడాల్సిన మరి పరిస్థితి మాట్లాడుతున్నారు. అటువంటి పిచ్చుకల మీద మేము బ్రహ్మాస్త్రాలు అన్నట్టుగా ప్రభుత్వం డెవలప్మెంట్ వెల్ఫేర్ మా దృష్టి మేము పోతా ఉన్నామండి. వాళ్ళకి తప్పుడు పనులు చేశారు, దాన్ని బాధ్యత వహించాలి వాళ్ళు. సార్, గురుకుల పాఠశాలలో మౌలిక వసతులను ఏ విధంగా పెంపొందిస్తున్నారు, దానికి సంబంధించిన ప్రణాళిక లేదు. ప్రధానంగా దీనికి సంబంధించి ఎస్సీ కార్పొరేషన్ సంబంధించి కూడా రాయితీలు, అదేవిధంగా వాళ్ళకి నోటిఫికేషన్లు స్వయం ఉపాధి పొందే విధంగా కూడా ఇప్పుడు రిలీజ్ చేయబోతుంది. గురుకుల పాఠశాలలో అన్ని గతం కన్నా చాలా ఎక్కువ చేసామండి. ఆర్ఓ ప్లాంట్లు ఇచ్చాం, శానిటేషన్ ఇంప్రూవ్ చేసాం, అవుట్ సోర్సింగ్లో కూడా శానిటేషన్ పెట్టడం జరిగింది. అడిషనల్ బిల్డింగ్స్ కూడా మేము చేస్తున్నాం. ఇంతకుముందు ఉన్నటువంటి ఐఐటి నీట్ ఇన్స్టిట్యూషన్ సంఖ్య పెంచడం జరిగింది. ఎక్కువ మంది పిల్లలు ఈరోజు ఐఐటి నీట్లో కూడా సీట్లు తెచ్చే పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు అయితే చాలా ప్రత్యేకమైన దృష్టి పెట్టి రివ్యూ చేసి ఉచితంగా ఈ పిల్లలకి మంచి సౌకర్యాలు కల్పించాలని ఉన్నారు. ఉన్నత స్థితిలో చూడడం చేస్తున్నారు. దాంతోపాటుగా గత ప్రభుత్వం పెట్టినటువంటి బకాయిల వల్ల ఎన్ఎస్ఎఫ్డిసి ఎన్ఎస్కేఎఫ్డిసి బకాయిలు పెట్టిన దానివల్ల వాటిని కూడా ఇప్పుడు తిరిగి రీపేమెంట్ చేస్తున్నాం. కొంతమందిని మీద కొన్ని కేసెస్ కూడా ఫైల్ చేయడం జరిగింది. ఇప్పుడు వీటిని క్లియర్ చేసుకొని మనం కేంద్రానికి 2 ఇన్స్టాల్మెంట్స్ పే చేసామండి. రేపు అమౌంట్ లోన్ తీసుకున్న తర్వాత మేము ముందుకు వస్తామండి. ప్రజలు తీర్పిచ్చారండి. తెలియదండి, దీని మీరు తీసుకొచ్చిన దాన్ని ప్రభుత్వం దృష్టిలో తెస్తున్న నాకైతే దీని మీద అవగాహన లేదు.